నెక్స్ట్ మౌర్యులు. సో మీకు ఇంతకుముందు చెప్పినానుగా, ఓకే, బార్హద్రత వంశము. ఆ తర్వాత మనకు ఈ బింబిసారుడు వీళ్ళందరూ కలిసి ఉండే ఆ వంశం. ఆ తర్వాత మరొక చిన్న వంశం కూడా రూల్ చేసింది. అండ్ ఆ తర్వాత మౌర్య, నంద తర్వాత మనకు మౌర్య. మరి ఈ మధ్యలో ఉండేవన్నీ మీకు ప్యూర్ హిస్టరీలో వస్తాయి. మౌర్య సామ్రాజ్యం. ఓకే, సో మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించింది మనకు అత్యంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పాలన గురించి అంటే అర్థశాస్త్ర, రైట్. సో ఈ అర్థశాస్త్రాన్ని ఎవరు రాశారంటే కౌటిల్యుడు. ఈయన అసలు పేరు చాళక్యుడు. ఓకే, కౌటిల్యుడు అంటారు, చాళక్యుడు అంటారు. అసలు పేరు యాక్చువల్గా విష్ణుగుప్తుడు. ఓకే, విష్ణుగుప్తుడు. ఓకే, విష్ణుగుప్త. అర్థశాస్త్ర రాసింది ఎవరంటే చాళక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. ఆయన్ని చెప్తాం. కుటిల నీతిని అవలంబించినాడు కాబట్టి కౌటిల్యుడు. ఓకే, సో మరి మ్యాకివెల్లీ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే యాక్చువల్గా కౌటిల్య అని అంటారు. నిజం చెప్పాలంటే మ్యాకివెల్లీనే కౌటిల్య ఆఫ్ ఈస్ట్ అనాలి, వెస్ట్ అనాలి, రైట్. ఎందుకనంటే ఈయన ఎప్పుడో 300 BC, ఓకే, 300 BCలో ఈయన జన్మించినాడు. ఈ ప్రిన్స్ అనేవాడు 1400 ADలో. సో చాణక్యుడు రాసిన అర్థశాస్త్ర బుక్లోని చాలా అంశాలు ఈ 1400 ADలో ఈయన రాసిన ప్రిన్స్ అనే బుక్లో ఉన్నాయి, రైట్. అంటే ఇతను పెద్దవాడు కాబట్టి, అంటే రైట్, ముందున్నవాడు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ తాతలాగా ఉంటే ఏమంటాం, మీ తాతలాగా ఉన్నాడు అని చెప్తారు. అంతేగాని మనవడిని పట్టుకొని, ఓకే, తాతను పట్టుకొని నువ్వు మీ మనవడిలాగా ఉన్నావు అన్నాం కదా, రైట్. మనవడిని ఏమంటాం, మీ తాతలాగా ఉన్నావు అంటాం. కానీ ఇక్కడ ఏమంటాం, రివర్స్, తాతను పట్టుకొని మనవడిలాగా ఉన్నాడు అంటున్నారు. అంటే కరెక్ట్ పోలిక కాదు. బట్ ఎనీవే మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మ్యాకివెల్లీ ఆఫ్ ఇండియా ఎవరినంటారు అని చెప్పి కౌటిల్యుడు. ఇట్లున్నాయి మనకు. ఓకే, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని చెప్పి, అదేవిధంగా నెపోలియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇట్లా ఉన్నాయి. ఈ బిట్స్ అన్ని మనం ఎక్కువగా అడిగినవి అన్నీ చెప్తాం. నెక్స్ట్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ కౌటిల్య విష్ణుగుప్త, రైట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ కూడా మనకు భారతదేశంలో ఉంది. ప్రస్తుతం మనం చెప్పుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండింది. సో అక్కడ ఈయన చదివినట్టుగా తెలుస్తూ ఉంది. విష్ణుగుప్త ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాణక్య. అండ్ ఓకే, ద ఫస్ట్ హిస్టారియన్ ఆఫ్ ఇండియా కల్హనుడు. ఓకే, సో ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే కల్హనుడు రాజతరంగిణి అనే ఒక బుక్ రాశాడు. రాజతరంగిణి.